ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ దయాకర్ రావుకి గెలిచిన కౌన్సిలర్లకు నా అభినందనలు. 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ప్రజల తీర్పు బీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చింది. కడియం కావ్య ఓటు వరంగల్లో నమోదు అయింది. తొర్రూరులో ఓటు లేదు. ఓటు మార్చుకునే అవకాశం లేదు. ఆలంపూర్లో మన ఎమ్మెల్యే ఒక్కసారి ఓటు నమోదు చేసుకుంటే అక్కడే ఉపయోగించుకోవాలి అని అధికారులు చెప్పారు. ఆలంపూర్ నియోజకవర్గంలో మార్చుకుంటామని చెప్పినా అధికారులు అనుమతించలేదు. కానీ ఇక్కడ మాత్రం అనుమతించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఇది చట్టపరంగా చెల్లదు. తప్పకుండా న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. నైతిక విజయం బీఆర్ఎస్ దే. తప్పకుండా న్యాయపరంగా పోరాడతాం. మళ్లీ చైర్మన్ ఎన్నికలు చేసుకుంటాం. తొర్రూరు చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పోలీసులు వ్యవహరించారు. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టడానికి వాడుకున్నారు. తొర్రూరులో కోట్లు ఖర్చు చేసిన కాంగ్రెస్ ఓడిపోయింది అంటూ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జడ్పీటీసీ శ్రీనివాస్ గారు, పట్టణాధ్యక్షులు శ్రీనివాస్ గారు, మా గెలిచిన కౌన్సిలర్లు జయమ్మ ఉప్పలయ్య గారు, తూర్పాటి రవి గారు, సంపన్న గారు, మార్కుల భవానీ లత గారు, అల్లం శ్యామల శ్యామ్ గారు, అదేవిధంగా కిన్నెర కవిత సంతోష్ గారు, సతీష్, కర్ణె నాగరాజు గారు, కరావత్ పద్మ కిషన్ గారు, అదేవిధంగా అలివేలి గారు. పాపం కొంతమంది తమ్ముళ్ళు ఓడిపోయారు. వారు కూడా వెంకన్న గారు, సురేష్ గారు, మానస యుగంధర్ గారు, విజయభాస్కర్ గారు, శ్రీదేవి శ్రీనివాసరావు గారు, శ్రవంతి మల్లేష్ గారు, జయసింగ్ నాయక్ గారు, గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, మరి యాదవ్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, మా తొర్రూరు పట్టణ మరియు నియోజకవర్గ కర్ణ సోమయ్య గారు, సీనియర్ నాయకులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సార్ నేను అనుకోకుండా అయితే రోడ్డు మీద పోతుంటే దొరకవచ్చుంటుంది. ఇది ముందు అనుకున్న ప్రోగ్రాం కాదు, దయచేసి అనుకోవద్దు. మా చెప్పకుండా వచ్చి నన్ను అనుకునేది. బట్ ఏది ఏమైనా ముందుగా మా దయాకరణకు, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు తొర్రూరులో అద్భుతమైన విజయాన్ని సాధించిన మీకు నా సల్యూట్ తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ విజయం బీఆర్ఎస్ దే. మనము ఇవాళ 9 కౌన్సిలర్లు, 9 బీఆర్ఎస్ గెలిచింది, 7 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అంటే ప్రజా తీర్పు బీఆర్ఎస్ కే ఉంది. ప్రజలు బీఆర్ఎస్ కు పక్కన కట్టారు. బీఆర్ఎస్ ముమ్మాటికి విజయం సాధించింది. ఎన్నికల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అసలు మొదటి రోజు వాయిదా వేయాల్సిన అవసరమే లేదు. మెజారిటీ ఉంది, కోరం ఉంది. ఎన్నికలు జరుగుతుంటే మొదటి రోజు అదే రోజు బీఆర్ఎస్ గెలిచిపోతుండే. బీఆర్ఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తుండే. కావాలని ఎన్నిక వాయిదా వేసి అసలు కడియం కావ్యకు ఆల్రెడీ ఒకసారి వరంగల్ కార్పొరేషన్ లో ఓటు నమోదు చేసుకున్న తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. ఎక్కడైతే ఒకసారి ఓటు చేసుకుంటారో, ఎందుకంటే నాకు తెలుసు ఆలంపూర్ ఎమ్మెల్యే మన ఆలంపూర్ ఎమ్మెల్యే గారు అదే ఆలంపూర్ నియోజకవర్గంలో పక్క మున్సిపాలిటీలో ఆయన ఓటు నమోదు చేసుకున్నాడు. మనకు ఆలంపూర్ లో ఆయన ఓటు అవసరం ఉంది. లేదు మేము ఆలంపూర్ కు తిరిగి నేను మార్చుకుంటా అంటే నిబంధనలు ఒప్పుకోవు, మీరు ఓటు మార్చుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఇదే అధికారులు మనకు చెప్పారు. ఆలంపూర్ మన ఎమ్మెల్యే ఉంటారు విజయుడు గారు. ఆలంపూర్ లో మనం మార్చుకుంటాము, విదిన్ ద కాన్స్టిట్యున్సీ మార్చుకుంటామంటే ఒక్కసారి పేరు నమోదయ్యాక మార్చడానికి వీలే లేదు అన్నారు. మరి ఇక్కడ నుంచి వీలైంది అంటే ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఇది చట్టపరంగా చెల్లదు కాక చెల్లదు. డెఫినెట్ గా టిఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇది ఫైట్ చేస్తాం.
తిరిగి బీఆర్ఎస్ చైర్మన్ ఎన్నిక చేసుకుంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. ముమ్మాటికి నైతిక విజయం అయితే మనం సాధించినాం. బీఆర్ఎస్ నైతిక విజయం సాధించింది. టెక్నికల్ ఏదైతే మనం చైర్మన్ కావాలో దాన్ని న్యాయపరంగా పోరాటం, చివరి దాకా పోరాటం, తిరిగి బీఆర్ఎస్ చైర్మన్ ఎన్నిక చేసుకుంటాం. ఆ పోలీసులే నాకు అర్థంగా తొర్రూరు చరిత్ర లేకుండా పోలీసులు చూసామా? ప్రజలు తక్కువ, పోలీసులు ఎక్కువ. రోడ్ల మీద ప్రజలు తక్కువ, పోలీసులు ఎక్కువ. దుకాణాలు బంద్ పెట్టుడేంటి, ఆ పోలీసులు ఏంటి? అసలు పోలీస్ కవాతు అనేది ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి, ప్రజలకు భద్రత కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసం పెంచడానికి. కానీ వీళ్ళు పోలీస్ కవాతు ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళని భయపెట్టడానికి, బీఆర్ఎస్ వాళ్ళని చెదరగొట్టడానికి పోలీసులు వాడుకున్నారు. అసలు ఈ రకంగా పోలీసులు మనం వాడితే ఒక కాంగ్రెస్ వాడు వెళ్ళినప్పుడు అసలు మనకి ఇట్లా చేసామా ఎప్పుడన్నా? మనం ఎంతసేపు తొర్రూరులో 4 లైన్ రోడ్ ఎట్లా చేద్దాం, తొర్రూరులో లైట్ ఎట్లా పెడదాం, తొర్రూరుకు 100 పడకల ఆసుపత్రి ఎట్లా చేద్దాం, తొర్రూరులో ఎట్లా డెవలప్ చేద్దామని దండాంగం. మంచినీళ్ళ కోసం దండాంగం, రోడ్ల కోసం దండాంగం, ఆసుపత్రి తెచ్చడం కోసం ప్రయత్నం చేసినాం, తొర్రూరు అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేసినాం. ఇవాళ వీలైంది ఎంతసేపు అధికార దుర్వినియోగం. ఇవాళ కేవలం రాజకీయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాష్ట్రం మొత్తం కూడా అదే జరిగింది. నిజంగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఇంత పోలీసులను వాడి, ఇంత విచ్చలవిడిగా వ్యవహరించిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉన్న ఓట్ల శాతం కేవలం 2.7% తేడా. 2.7%. 2.7%. సర్పంచ్ ఎన్నికలు ఎంత తెలుసా తేడా? బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సర్పంచ్ ఎన్నికల్లో ఓన్లీ 1% తేడా వరంగల్ జిల్లాలో. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1%. ఇప్పుడే గిట్టుంటే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ నాటికి తుఫాన్ అయిపోతుంది. ఒక్క సీట్ కూడా మిగిలింది. 12 బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది. ఇప్పుడు చూడండి, ఇంత పోలీసులు 1400 మంది పోలీసులు వస్తారు. 1400 ఇంత మంది అప్పుడే తెలిసిపోయింది. 1400 మంది పోలీసులు తొర్రూరుకు వచ్చినారే కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ గతమైన ఎంతమంది పోలీసులు తెచ్చుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళకు మనకు 2.7% తేడా. అంటే దగ్గరకు వచ్చిందా లేదా? ఇంకా 2 ఏళ్ళ నాటికి ఏమైతే ఉంటుందా కాంగ్రెస్ పార్టీ? ఉంటుందా? నేను మీతో కోరేది రవీంద్ర గురించి చెప్పమంటావు. సరే, అన్ని జరిగింది. నేననేది ఒకటే, మన గవర్నమెంట్ వచ్చేది ఖాయం కాదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఇక వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాదు. అది గెలవదు కాక గెలవదు. అసలు ఈ జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళు చుట్టూన్నారే. హత్య చేసిన పోలీసుల సంగతి అంతు చూసేదాకా ఇష్టం.